హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కిష్కింధపురి రివ్యూ నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటే, నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కిష్కింధపురి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, హైపర్ ఆది నటించిన ఒక థ్రిల్లర్ హర్రర్ మూవీ అనమాట. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ అయితే కుమ్మేసాయి, అసలు థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ చాలా చోట్ల భయపెట్టాడు. దానికి తోడు మూవీ మొత్తం బీజిఎం అయితే సూపర్గా ఉంది. మూవీకి తగ్గట్టు అయితే ప్రతి సీన్లో బీజిఎం అయితే హైలైట్ చేసి భయపెట్టేలా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అసలు మూవీ కథ ఏంటంటే, ఒక పాడుబడ్డ ఇంట్లో, హర్రర్ ఇంట్లోకి వెళ్ళి ఒక గ్యాంగ్ వెళ్ళి అక్కడ గోస్ట్ వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, దాని తర్వాత ఎలా సాల్వ్ అయింది అనేది కథ మొత్తం అనమాట. మూవీ ఫస్ట్ హాఫ్ ఎలాగుందంటే, ఫస్ట్ 5 మినిట్స్లోనే ఒక హర్రర్ సీన్ చూపించి, తర్వాత స్లోగా హీరో యాక్ట్రెస్ కలిసి సపోర్టింగ్ క్యారెక్టర్తో ఒక 5 మినిట్స్ని కథను అలా నడిపించింది. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రతి హర్రర్ సీన్. ప్రతి 10 నిమిషాలకి భయపెట్టేలా చేసి ఇంటర్వెల్ వరకు హర్రర్ సీన్స్తో భయపెడుతూ బీజిఎం కుమ్మేస్తూ క్లైమాక్స్ వరకు అలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో ఇంటర్వెల్తో మంచి ఇంటర్వెల్ బ్యాంక్ పడింది. అయితే అలా ఫస్ట్ హాఫ్ అయితే ఉండడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ ఎలాగుందంటే, గోస్ట్కి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పేసి అది అయిన వెంటనే 15 నిమిషాల తర్వాత వెంటనే గోస్ట్కి హీరోకి ఎలా తప్పించుకున్నాడో చూపించి, హీరోకి గోస్ట్ మధ్య సన్నివేశాలతో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు గోస్ట్స్తో విజువల్స్తో భయపెడుతూ, అలాగే క్లైమాక్స్ని హ్యాపీ ఎండింగ్తో మూవీ అయితే కంప్లీట్ అయింది. అలా సెకండ్ హాఫ్ అయితే ఉండింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా అయితే మూవీ అయితే అలాగంది. మూవీలో తక్కువ బడ్జెట్లో కానీ చాలా రిచ్గా అయితే తీయడం జరిగింది. సినిమాటోగ్రఫీ అయితే సూపర్గా ఉంది. అసలు విజువల్స్ చాలా బాగున్నాయి. అనుపమ పరమేశ్వరన్ అలాగే సాయి శ్రీనివాస్ అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. స్థాయికి తగ్గట్టు చాలా బాగా నటించారు. వాళ్ళ యొక్క భయాన్ని అయితే ఈజీగా కనబడేటట్టు అయితే అందులో చూపించడం జరిగింది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. ఆడి యొక్క అంగవైకల్యాన్ని కూడా మంచిగా పోర్ట్రేట్ చేస్తూ బాగా అయితే చూపించడం జరిగింది. అలాగే సపోర్టింగ్ రోల్స్ కూడా అందరూ కూడా స్థాయికి తగ్గట్టు అయితే చాలా బాగా నటించడం జరిగింది. ముఖ్యంగా సినిమా మొత్తానికి హైలైట్ అయిన బీజిఎం అయితే చాలా బాగా చేశారు. హర్రర్స్ తగ్గట్టు, హర్రర్ సీన్స్ తగ్గట్టు బీజిఎం అయితే బాగా హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో అయితే హర్రర్ సీన్స్లోనే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ క్లైమాక్స్ వరకు కూడా బీజిఎం అయితే వాయిస్తూనే ఉన్నాడు వెనకాల నుంచి. ఆ హర్రర్ సీన్ తగ్గట్టు 2 అవర్స్ డ్యూరేషన్లో కూడా మొత్తం ప్రతి సీన్ని కూడా బీజిఎంతో అయితే లేపడం జరిగింది. సెకండ్ హాఫ్లో ఒక్కొక్క పజల్ సాల్వ్ అయ్యేటప్పుడు కథ కొద్దిగా స్లోగా రొటీన్గా ఉన్నా కానీ మనల్ని మాత్రం బాగా ఎంగేజింగ్ చేసే డైరెక్టర్. ఒక కథని అటు ఇటు తిప్పుతూ బాగా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. సాల్వ్ అయ్యే కొలిది మనకైతే ఈజీ అని తెలిసిపోతుందో అనిపిస్తూనే ఉంటుంది, కానీ అవి పక్కన పెట్టేసి చూస్తే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే అవుతారు. రీసెంట్గా తెలుగులో అయితే హర్రర్ మూవీస్ అయితే చాలా తక్కువ అయినాయి. ఈ మూవీ కూడా అలాంటి హర్రర్ జోనర్లో మంచి మూవీగా చెప్పుకోవాలి. ఈ మధ్యన మంచి హిట్ మూవీ కూడా రావడం అయితే జరగలేదు హర్రర్ మూవీస్లో. ఈ మూవీ అయితే చాలా బాగా ఎంగేజింగ్గా భయపెడుతూ, ఉన్న సన్నివేశంలో భయపెడుతూ, స్టోరీకి కనెక్ట్ చేసుకుంటూ అయితే తీయడం అయితే జరిగింది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే నేనైతే ఫుల్గా అయితే సాటిస్ఫైడ్ అయితే జరిగింది. కంపల్సరీగా చూడండి. టికెట్ వర్త్ మూవీ, అసలు పైసా వర్త్ మసుల్ మూవీ అసలు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో తక్కువ మినిమం స్కోప్లో దానికి తగ్గట్టు చాలా బాగా అయితే నటించాడు. ఫుల్ సాటిస్ఫైడ్ అయితే అవుతాను. నేనైతే సాటిస్ఫైడ్ అయ్యాను. రీసెంట్గా స్టోరీ లేని సినిమాలు చాలా చూడడం జరిగింది. అలాంటి సీన్స్తో పోతే ఇది చాలా 100 రెట్లయితే బెస్ట్. ఎవరైతే మూవీ రావాలి ఉన్నారో, కొద్దిగా సినిమాని కొద్దిగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారో, వెళ్ళి కామ్గా చూస్తే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే అవుతారు. నేనైతే బాగా సాటిస్ఫైడ్ అయితే జరిగింది. హీరో అందరూ కూడా చాలా స్థాయికి దగ్గర చాలా బాగా నటించడం అయితే జరిగింది. కొన్ని సన్నివేశాలు డ్రాగ్గా ఉన్నా కానీ చాలా అయితే మనకైతే ఎంగేజింగ్గా చేస్తూనే ఉంటాయి. కొన్ని సీనియర్లు తెలిసిపోయినా కానీ బాగుంటుంది. అలాగే రిచ్ ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంది. అనుపమ పరమేశ్వరన్ అలానే సపోర్టింగ్ రోల్స్, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే యాక్షన్ సన్నివేశంలో లాస్ట్ సీన్లో ఒక మంచి డైలాగ్తో బాగా అయితే చూపించడం జరిగింది. ఆ విధంగా అయితే నాకైతే అనిపించింది. మీకు ఎలాగైతే ఉందో, నచ్చిందో, అలా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇది నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.